అధ్యక్ష, ముందుగా ఈ హౌస్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధ్యక్ష, విశాఖపట్నం సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ. అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా రోడ్లు, యూజీడీ వ్యవస్థని సర్వనాశనం చేశారు. అధ్యక్ష, వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ మంత్రి గారికి అడగడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మీకు అందరూ తెలిసిన విషయమే. అధ్యక్ష, రుషికొండ ప్యాలెస్ లేకపోతే తనకు సొంతంగా ఆదాయ వనరుల మీద మనసు పెట్టారు తప్ప విశాఖపట్నాన్ని కనీసం అభివృద్ధికి నోసుకోకుండా ఇవాళ అడ్డుకున్నది ఆ ప్రభుత్వం. అధ్యక్ష, నేను మీ ద్వారా మంత్రి గారికి కొన్ని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అన్నది దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ ఉంది. అధ్యక్ష, అక్కడ ఎందుకంటే మొత్తం కూడా ఓల్డ్ సిటీ. అధ్యక్ష, అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చిన్న చిన్న వర్షాలు పడినా కూడా పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. అధ్యక్ష, ఒక పక్క పోర్టు కాలుష్యం, మరో పక్క ఈ వాటర్తో చాలా వ్యవస్థలో ఆ యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ విశాఖపట్నంలో, వాటిని మెయింటెనెన్స్ ఆపరేషన్ జరుగుతుందా? ఆ ఎస్టీపీలు సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి మురికి నీరుకి సరిపోతుందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ అధ్యక్ష, దాదాపుగా 14 లక్షల జనాభాకు అంటే 16% పూర్తి అవుతుంది అయిందని చెప్పేసి మంత్రి గారు చెప్తారు. అధ్యక్ష, దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, అలాగే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న. అధ్యక్ష, అనుకున్న ఎన్ని రోజుల్లో అవుతుంది? దీనికి ఇంకేమన్నా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా? ఇంకేమైనా కొత్త ఎస్టీపీలు పెడుతున్నారా అని దీని మీద మంత్రి గారిని అడుగుతున్నా. అధ్యక్ష, దీని మీద పూర్తిగా ఒక అవగాహన చేసుకొని యూజీడీ వ్యవస్థని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మా అందరం కూడా ఉంది. అధ్యక్ష, ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో దాని మీద పూర్తిగా మంత్రి గారు కొంచెం ఆహ్వానం తీసుకొని దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి విశాఖపట్నం మీద అని చెప్పి నేను కోరుకున్నాను. అధ్యక్ష. చంద్రబాబు గారు. అధ్యక్ష, ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖకి ఒక గుర్తింపు, గౌరవం, కంట్రీలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా, రెండవ క్లీనెస్ట్ సిటీగా అంటే ఇండోర్ తర్వాత వైజాగ్కి ఆ ఫోకస్ అనేటువంటిది తీసుకురావటం. ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజకీయాలుగా వాడుకోవడం తప్ప ఉండేటువంటి ప్రధాన ప్రాజెక్టులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, 24 గంటలు వాటర్ ఇచ్చేటువంటి 24/7 వాటర్ సప్లై కానీ, ఇట్లాంటి ప్రధాన ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కినాయి. ఇప్పుడు మంత్రి గారి సమాధానం కూడా ఇంకా అధికారులు ఇచ్చినటువంటి సమాధానంలో 60% అంటే పాపులేషన్ ఫిగర్స్ ఇచ్చారు. యూజీడీకి సంబంధించి హౌస్ హోల్డ్స్ ఫిగర్స్ ఇచ్చి ఉంటే ఆనందపడేవాళ్ళు. ఉన్నటువంటి 6 లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 1,20,000 మాత్రమే కనెక్షన్స్ ఉంటే ఈరోజు ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి వాటర్ని కూడా ట్రీట్ చేసి ఆ వాటర్ని ఇండస్ట్రీకి సప్లై చేస్తూ కమర్షియల్ యూటిలైజేషన్ కానీ, ఒకవైపు సముద్రంలో కలిపేటువంటి ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకం ఉందో, ఈ మురుగునీరుని శుద్ధి చేసి ఆ వాటర్ ద్వారా మరలా, ఎందుకంటే ఒకవైపు విశాఖపట్నంలో భూములు కూడా తనఖా పెట్టి 34 ఎకరాలు సిటీలో భూమి తనఖా పెట్టి లోన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు అసలు ఎందుకు కవర్ చేయలేకపోతా ఉన్నారు? ఎన్ని హౌస్ హోల్డ్స్ని మీరు ఈ యూజీడీ కనెక్షన్స్లో తీసుకురావడానికి చేసినటువంటి చర్యలేంటి? ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు? ఇప్పటికీ కూడా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. అధ్యక్ష, పైప్ లైన్లో ఎక్కడ కూడా లింక్ కనెక్ట్ కాల. దురదృష్టం ఏంటంటే డైరెక్ట్గా యూజీడీ పైప్ లైన్ నుంచి స్టామ్ వాటర్ డ్రైన్కి కనెక్ట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నంలో. అంత వ్యస్త చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే ఈ రైనీ సీజన్ వచ్చేటప్పటికి
బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఈ సీజన్లో తప్పనిసరిగా డీసిల్టేషన్ చేయాలి, మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ చేసి. 5 ఏళ్ళుగా ఒక్కసారి కూడా మెయింటెనెన్స్ అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అందుకని ఈరోజు వైరల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈరోజు యూజీడీకి సంబంధించినటువంటి మిస్సింగ్ లింక్స్ని ముందు ఐడెంటిఫై చేయాలి. కొత్తగా ప్రాజెక్టు ఈరోజు మల్కాపురం కానీ, గాజువాక్ కానీ, పెందుర్తి కానీ న్యూ లైన్స్ ఈరోజు ప్రాజెక్టులో తీసుకొస్తున్నాం. చాలా సంతోషం అండి. ఒక టైం బీయింగ్, ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఫస్ట్ జేఎన్ఎన్వరంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యూజీడీ అనగానే ఒక అస్తవ్యస్తంగా లెవెల్స్ పర్మిట్ చేయకుండా ఆ రోజు ఏవైతే చేశారో అది ఇప్పటికీ కూడా రెయినీ సీజన్ వస్తే ఆ మ్యాన్హోల్స్ అన్ని పొంగి రోడ్లపైన వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన మీరు తప్పనిసరిగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించాలంటే డెఫినెట్గా ఈ యూజీడీ పైన మంత్రి గారు నారాయణ గారికి నేను గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. వీటిపైన శ్రద్ధ వహించి ఈరోజు ట్యాక్సేషన్ అధ్యక్ష లాస్ట్ 5 ఇయర్స్లో లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం 15% ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ కూడా అనౌన్స్ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సర్వీస్ చూసేటప్పటికీ పబ్లిక్ ఏ రకమైనటువంటి సర్వీస్ ఇస్తున్నాం, ఎంత ఈరోజు వసూలు చేస్తున్నాం అనేది తీసుకున్నప్పుడు ఆ కంపేర్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా యూజీడీ 24/7 కానీ లేదా ఏదైతే ఈరోజు స్మార్ట్ సిటీలో కూడా ఈరోజు క్లీన్కి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాటిలో ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైన గత 5 ఏళ్ళు ఒక లెక్క, ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఒక క్లీన్ సిటీగా వస్తుంది అనేటువంటి భావంతో ఈరోజు విశాఖ ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరినీ మళ్ళీ అసెంబ్లీలో పంపించారు. కాబట్టి ఈ యూజీడీ పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించాల్సిందిగా కోరుతున్నారు. గంటాల రామకృష్ణ గారు. గ్రేటర్ విశాఖలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీస్ మెచ్ చేశాక అసలు గ్రేటర్ విశాఖలో ఇవి ఉన్నాయన్న సంగతే అక్కడ అధికారులు కానీ అందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒక అనాథలో తయారైన భీమిలి కానీ, అనకాపల్లి మున్సిపాలిటీస్ కానీ, నాకు తెలిసి జీవీఎంసీ కమిషనర్ గారు కూడా సాధారణంగా ఈ ప్రాంతాలు వెళ్ళి పర్యవేక్షించే కార్యక్రమాలు కూడా జరగట్లేదు. ముఖ్యంగా యూజీడీకి సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఉన్న డ్రైనేజెసే డీసిల్టింగ్ జరగలేదు అధ్యక్ష. పూర్తిగా ఎక్కడ బ్లాక్ అయిపోయి క్లాగ్ అయిపోయి దీనివల్ల మస్టోమియాస్ ఎక్కువ దోమలు వచ్చి రావటం, ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్కి, వైరల్ ఫీవర్స్కి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఎస్టీపీ గతంలో జేఎన్యూఎంలో ఎస్టీపీ పెట్టడం జరిగింది. అప్పుడు జైపాల్ రెడ్డి గారు దీంతో 40 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎస్టీపీ కూడా పనిచేయట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడొక్కడ డీలింక్ అయ్యి ఏవి కూడా కలిసి లేదు. కొత్తగా ప్లాన్స్ ఇస్తున్నారు, అభివృద్ధి చెందుతుంది, కానీ కొత్త డ్రైనేజ్ సిస్టము కొత్త ప్రాంతాల్లో మట్టుకు ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అటు అనకాపల్లి, భీమిలి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వీటికి తయారు చేయాల్సినటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, డ్రైనేజ్తో పాటు రోడ్డు ప్లాన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఇవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అసలు అనకాపల్లిలో, భీమిలిలో అసలు లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము. వీటి మీద ఎటువంటి ప్రతిపాదన ఏమైనా మంత్రి గారి దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర? ఈ ప్రతిపాదనని వెంటనే చేయాల్సిందిగా. వాస్తవానికి అనకాపల్లి, భీమిలి కూడా కలపడానికి కారణం కూడా మెట్రో రైల్ సిస్టమ్ విశాఖపట్నంకి రావాలనేటువంటి ఆలోచనతో. అప్పుడు విశాఖ జనాభా సరిపోదు కాబట్టి అనకాపల్లి, భీమిలి కూడా కలిపి అప్పుడు మెట్రో రాయడానికి కేంద్రం నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది కాబట్టి మెట్రో పెట్టాలనుకున్న. దురదృష్టవశాత్తు ఆ మెట్రో కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వం అయితే పూర్తిగా చెత్తబొట్టలో పడేయడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనకాపల్లి నుంచి భీమిలి వరకు మెట్రో పెడతామనేసి వారు ప్రకటన చేసినప్పటికీ అది పూర్తయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికీ కాలేదు. ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే విశాఖపట్నానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఎత్తిపోతల పథకం గోదావరి నుంచి తీసుకొచ్చారో 5 టీఎంసీ, దాని తర్వాత ఒక చొక్క నీరు కూడా అదనంగా విశాఖ త్రాగునీరుకి అవకాశం కల్పించలేదు. కాబట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి అందులో ఉన్నటువంటి కనీసం మొన్న ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన వచ్చినప్పుడు లెఫ్ట్ కెనాల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఏదైతే పూర్తయిందో ఆ లిఫ్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీరు తీసుకొచ్చి త్రాగునీరు అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో అందులో 10 టీఎంసీ వాటరు
విశాఖపట్నానికి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసి కార్యరూపం చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం మీ ద్వారా. శ్రీనివాసరావు గారు 1 minute టైం, చాలా టైం చూడండి. ప్రధాని